సినిమా థియేటర్‌లో అంటే డైరెక్టర్ కాకముందు ఒక సినిమా సూపర్ హిట్ అయిపోయిందనుకోండి సార్. రైట్. సూపర్ హిట్ టాక్‌తో ఒక సినిమా ఆడుతుంది. ఆ థియేటర్‌కెళ్ళి కూర్చొని బాగా ఇరిటేట్ అయిపోయి మధ్యలోంచి బయటకొచ్చేసిన సందర్భాలు తరుణ్ భాస్కర్‌కున్నాయా? యాహ్! ఇనిషియల్లీ చాలా వరకు ఉన్నాయి సార్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ అక్కడికెళ్ళిన తర్వాత నాకు చాలా ఇష్యూస్ మీద డిస్గస్ట్ వచ్చేది. ఉత్తి పుణ్యానికి అంటే ఇప్పుడు ఈగోయిస్టిక్ గూడా. ఇప్పుడు నేను నెక్స్ట్ జనరేషన్ చూస్తున్నాను గదా! హ్మ్. నా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో నేనేమైనా చెప్తున్నా గానీ వాళ్ళు అదే యాంగిల్‌లో చూస్తున్నారు. హ్మ్. నువ్వో పెద్ద ఇది అన్నది. నా వాళ్ళలో నేను కనిపిస్తున్నాను. నా పాత తరుణ్ భాస్కర్ కనిపిస్తున్నాడు. కానీ దట్ ఈస్ సో రాంగ్ అన్నది టైమ్ తోటే తెలుస్తది. అవును. అంటే యూ కెన్ నెవర్ బీ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్ పీపుల్ గదా! ఆ విధంగా. సో నేను వాకౌట్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. కానీ నేను కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చాలా యంగ్ ఏజ్‌లోనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అనుకోకుండా అన్న షార్ట్ ఫిల్మ్ తోటి అనుకోకుండా అక్కడ ఎళ్ళడం జరిగింది. ఓకే. ఎళ్ళినప్పుడు ఒక ప్రొఫౌండ్ అండర్‌స్టాండింగ్ ఏమనిపించిందంటే అక్కడ సినిమాలు చూస్తున్నాను సార్. సినిమా ఏం అర్థం కాలేదు నాకు. అసలు ఎక్కలే ఆర్ట్ సినిమా అది. చాలా పెద్ద ఆర్ట్ సినిమా. పేరేమన్నా తెలుసా? గుర్తుందా? గుర్తులేదు. హ్మ్. సో ఇట్ వాస్ మేడ్ ఇన్ ఫ్రెంచ్, సౌత్ ఆఫ్రికన్ ఫిల్మ్ మేకర్, ఆఫ్రికన్ సినిమా. అందరికీ బోర్ కొడుతుందన్న విషయం నాకు అర్థమైంది. కొంచెం చటపటా అని ఉన్నారు. కానీ మొత్తం సినిమా అయిపోయినంక హమ్మయ్య! అని ఇట్లా లేస్తుంటే అందరూ షుష్ అన్నారు. ఏందబ్బా అని కూర్చుంటే క్రెడిట్ లిస్ట్ ఎళ్ళింది. క్రెడిట్ లిస్ట్ ఎళ్ళిపోయి అక్కడ లాస్ట్ పనిచేసిన లైట్ మ్యాన్ పేరుతో సహా అయిపోయిన తర్వాత లైట్లు ఆన్ అయ్యి అందరూ చప్పట్లు కొట్టి వాకౌట్ అయినారు. బయట పోయి అడిగితే సినిమా ఎవరికీ నచ్చలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అది. ఎందుకు అంటే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద సినిమా ఇది గదా! దేర్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్ ఆల్సో. ఇవాళ మనం ఫోన్‌లు తీసుకొని మెసేజ్‌లు చేసేస్తున్నాం బోర్ కొడితే. కానీ అంతమంది పని చేసిన దానికి అట్‌లీస్ట్ టెక్నీషియన్స్, అట్‌లీస్ట్ నేను ఈ సినిమా ఫీల్డ్‌లో ఉన్నందుకైనా ఇట్స్ మై డ్యూటీ ఆర్ నాకు కొంచెం ఉన్న ఎథిక్స్ తోటి ఫోన్ ఆఫ్ పెట్టుకొని క్రెడిట్ లిస్ట్ వరకైనా కాకపోయినా లాస్ట్ వరకు సినిమా చూద్దామన్న జోన్‌కి వచ్చేసినాను నేను ఇప్పుడు. హ్మ్. సో కానీ అది ఆ రూల్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతున్నారా? నాట్ రియల్లీ. ఓటీటీస్‌లో వచ్చే వరకు పాజ్ ఉంది కాబట్టి హ్మ్. ఎప్పుడైనా నేను వాష్‌రూమ్ వెళ్ళాలన్నా, ఎప్పుడైనా ఏమైనా తినాలన్నా, స్విగ్గీ నుంచి ఏమైనా ఆర్డర్ చేసుకోవాలన్నా పాజ్ కొట్టేస్తున్నా. తర్వాత నేనే క్లాసులు పీకుతూ ఉంటా. నా రూల్స్ నేనే ఫాలో అవ్వను. అట్లాంటి టైంలో నా ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు, "అరేయ్! నువ్వు మాట్లాడేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి." సో అయితే ఉంటది. సరే, పెళ్లి చూపులు రకరకాల ఐడియాలజీతో మీ గట్ ఫీలింగ్‌తో చేసిన సినిమా కదా! కరెక్ట్. ఆ సినిమా రిలీజ్ డే గుర్తుందా? రిలీజ్ డే తరుణ్ ఎలా ఉన్నాడు? ఏంటి? యాంగ్జైటీ సార్. నాకు ఎక్స్‌ట్రీమ్‌లీ బిగ్ యాంగ్జైటీ అటాక్ వచ్చింది. నాకు గుర్తుంది. ఇక్కడ స్వెట్ వచ్చేసింది. హార్ట్ రేట్ పెరిగిపోయింది. హార్ట్ అటాక్ వస్తుందేమో అని పల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఫిజికలీ సెన్సేషన్ ఏంది అంటే గొంతు ఎండిపోయింది. మైండ్ అంతా రాట్లింగ్ థాట్స్ వచ్చినాయి. ఏందిరా సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇట్లున్నానేంది అన్న డౌట్ వచ్చింది. అండ్ ఐ రియలైజ్ ఇట్స్ క్వైట్ నార్మల్. అపారెంట్‌లీ 2 బిగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట మనిషి లైఫ్‌లో. ఫెయిల్యూర్ ఒకటి, రెండోది సక్సెస్. 2 ప్రాబ్లమ్స్. రెండో ప్రాబ్లమ్ సక్సెస్. సో ఈ 2 మనం ఓవర్‌కమ్ చేసినామంటే లైఫ్ సాఫీగానే సాగిపోతదని విన్నా. హ్మ్. అది ఎక్స్‌పీరియన్స్ చేసింది పెళ్లి చూపులప్పుడే. హ్మ్. చాలామంది ఏమంటారంటే సార్, ఓటీటీలు బాగా పెరిగిపోయిన తర్వాత, వరల్డ్ సినిమా బాగా చూసిన తర్వాత, ముఖ్యంగా మలయాళం సినిమాని బాగా డిస్కవర్ చేసిన తర్వాత, మలయాళంలో ఒక సినిమా తీసి తెలుగులో డబ్ చేస్తే తెగ చూసేస్తారు. అదే కాన్సెప్ట్‌తో తెలుగులో చేస్తే చూడరు అని చాలా గుడ్డిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. కరెక్ట్. ఆ స్టేట్మెంట్‌కి మీరు కూడా అలాంటి దాని మీద ఆ స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసే వాళ్ళ మీద? అయితే నేనేమంటానంటే సార్, దట్ ఈస్ ఎ వెరీ సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ అనేసి నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు మణిరత్నం గారు చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా ఇప్పుడు చెప్పుకున్నాను. మణిరత్నం గారు 'రావణ్' తీసినారు. 'రావణ్' తీసినప్పుడు అభిషేక్ బచ్చన్ గారి పెర్ఫార్మన్స్, విక్రమ్ గారి పెర్ఫార్మన్స్ కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ టెక్నీషియన్స్, సేమ్ క్రూ. సో లైటింగ్ కూడా సేమ్, మోటివేషన్ కూడా సేమ్. సో దాన్ని కంపేర్ చేయొచ్చేమో. మిగతా ఏది కూడా మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే మలయాళం నుంచి మనము ఒక సినిమాని తీసుకొనొచ్చి మనము ఓన్‌గా మనం చేసేటప్పుడు క్రాఫ్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ కెమెరా మూవ్‌మెంట్ ఎందుకు అయితుంది? ఓవర్‌గా అయితుందా లేదా? ఆ డైలాగ్ ఎక్కడ ఎండ్ అయింది? ట్రాన్స్‌లేషన్ ట్రూగా ఉందా? కొలోక్వియల్‌గా ఉందా? లేకుంటే గంభీరంగా ఉందా? పొయెటిక్‌గా ఉందా? ప్రాసతోటి చెప్తున్నారా? అన్న దాని మీద వరల్డ్ మొత్తం మారిపోతుంది. ఎవరైతే ఆ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్‌కి ఆ ఒరిజినల్ థాట్ వచ్చిందో, దే బేసిక్‌లీ హావ్ దట్ కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ న్యూయాన్సెస్ ఇన్ మైండ్ అండ్ దే మేక్ దట్ స్టోరీ. సో
సో మేబీ దట్ ఈస్ వై ఇట్ వర్క్ దేర్. ఇప్పుడు ఓం శాంతి తీసేటప్పుడు సజీవ్కి హీ హ్యాడ్ దట్ కల్చరల్ కాంటెక్స్ట్ ఇన్ మైండ్. హీ టుక్ ద లైన్ అండ్ హీ అడాప్టెడ్ ఇట్. దట్స్ అ డిఫరెంట్ టెక్నిక్. గుడ్డిగా మళ్ళీ ఆ లైన్ తీసుకొచ్చి మన కమర్షియల్ సెన్సిబిలిటీకి అడాప్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఫెయిల్ అవుతుంది. అది నేను చూసినాను. అది ఏమో ఐ మైట్ బి రాంగ్ ఏమో, కానీ ఇక్కడ ఒక అక్కడ ఒక ఏ రోజు పెట్టొద్దు. పెట్టినందుకు మలయాళం సినిమాలు మొత్తము ఆ కాన్సెప్ట్లు ఇక్కడ తీస్తే చూడరు అన్నది కూడా సూపర్ఫిషియల్ స్టేట్మెంట్ నా దాంట్లో. ద ట్రూ టెస్టమెంట్ ఆఫ్ దట్ ఈస్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు చేసినప్పుడు దే టుక్ ఇట్. హిందీలో ఇట్ వాజ్ మేడ్ టు ద కమర్షియల్ సెన్సిబిలిటీస్ ఆఫ్ హిందీ. ఇది అది వర్క్ అవ్వలేదు మిత్రం చాలా వరకు. కానీ మలయాళంలో దే అడాప్టెడ్ పెళ్లి చూపులు అగైన్. 100 రోజులు ఆడింది. సో ఇక్కడున్న స్టోరీ అక్కడ 100 రోజులు ఆడిందంటే అక్కడున్న స్టోరీ ఇక్కడ ఆడుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కరెక్ట్గా చేయాలంతే. ఐ మీన్ వీ హ్యావ్ టు బీ ఆనెస్ట్ టు ద క్రాఫ్ట్ అంతే. దట్స్ మై ఫీల్ అబౌట్.